హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైజాగ్ ఫుడీ వ్లాగ్. ఈ రోజు మనం వేడి వేడి చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఈవెన్ బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ముందుగా మనం చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం రండి. నేనైతే 1 kg బాయిలర్ చికెన్ తీసుకున్నాను. ఫస్ట్ మనం 1 టేబుల్ స్పూన్ పసుపు ఇంకా వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ ని మ్యారినేట్ చేసుకుందాం రండి. ముందుగా 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, 1 కప్ కర్డ్, 5 to 6 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ముక్కలకు మసాలా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ ని డీప్ ఫ్రీజర్ లో 1/2 అవర్ పెట్టుకోవాలి. ఈలోగా మనం చికెన్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేసుకుందాం రండి. 3 ఆనియన్స్, 5 టమాటోస్, 6 మిర్చీస్ని కటింగ్ కోసం వాటర్లో వాష్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 వెల్లుల్లిపాయలు, 50 గ్రాముల అల్లం తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అవుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 8 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేయాలి. మిర్చి 10 సెకండ్స్ ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ కూడా వేసుకొని ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ ఫ్రై అయ్యాక 1/2 అవర్ మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం గ్యాస్ లో ఫ్లేమ్లో 10 మినిట్స్ చికెన్ 70% కుక్ అయ్యే వరకు వెయిట్ చేస్తూ మధ్య మధ్యలో చికెన్ కర్రీ అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. చికెన్ కర్రీ 70% కుక్ అయ్యాక వీడియోలో చూపిస్తున్నట్టు ఒక కప్లో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కప్లో వేసుకున్న ఐటమ్స్ని కర్రీలో వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వీడియోలో కనిపిస్తున్నట్టు చికెన్ మసాలా, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.